అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? బాగోవాలని భగవంతుని కోరుకుంటున్నానండి. ఏం కాయలు అనుకుంటున్నారా? పనసపళ్ళు అండి. ఇంతంత పనసపళ్ళు ఏంటనుకుంటున్నారా? కాదండి, నిజంగా పనసపళ్ళే. పనసకాయలు అనుకుంటున్నారా? కాయలు అంటే కూరకాయలని కాదండి. కూర పనస కాదు, పండే. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. తొనలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. పిట్ట కొంచెం కోతగానం అంటారు కదా, అదేనండి పనసకాయకున్న లక్షణం. కానీ ఈ చెట్టుని ఎవ్వరు పట్టించుకోరండి. చెట్టు కొబ్బరికాయలా బోడికాయలు కాసేస్తుంది, కొబ్బరికాయలు పడినట్టుగా పడిపోతాయి, అందరూ ఎరికెళ్ళిపోతారు. అలాగా ఏరి తీసుకొచ్చింది నాకు తెలిసిన ఆవిడ, నాకు ఇష్టం, సరదా పడతాను అని. కానీ కొబ్బరికాయ కన్నా చిన్నయ్యానండి. మరి ఎవరు లెక్క చేస్తారు చెప్పండి? ఇది కోసుకు తింటేనే తెలుస్తుంది ఇందులో తొనలు ఇంత బాగుంటాయి అని. అదేనండి, పిట్ట కొంచెం కోతగానం అంటారు కదా, అదేనండి ఇది. కానీ మరి కూర పనసకాయలు కూడా ఇంతంతా ఉంటాయి, ఇంకా రౌండ్గా బంతిల్లాగా ఉంటాయి. మా పిల్లలు చిన్నప్పుడు మా వారు తెస్తూ ఉండేవారు. చక్కగా ఈ ముళ్ళు అనేది చెక్కేసి మరి ముక్కలు కోసేసి నూనెలో వేపేసి మసాలా పెట్టేసి కూర వండేస్తే చికెను మటన్ పనికిరాదండి, అంత బాగుంటుంది కూర పనసకాయ కూర. మరి అలాగే పనసపొట్టు వచ్చిన అన్నాలు కూడా మరి ఆవిట్టి వండుతానండి, అది కూడా చాలా బాగుంటుంది. మా వారు అంటారు ఎంత బాగుంటుందో మనం వండుకునే కూర అంటారు. పనసపొట్టు కూర ఎవరు వండుకున్నా బాగుంటుందండి, వండుకునేలా వండుకోవాలని నేను అంటాను. మరి పనసపొట్టు కూర మసాలా పెట్టి కూడా వండుతానండి. బఠానీలు వేసి వండుతాను, అలానే పెద్ద శనగలు కూడా వేసి వండుతాను, చాలా బాగుంటుంది. మరి ఎలాగైనా సరే మనం తినేది ఏ రకంగా వండుకున్నా కొంచెం కొంచెం మార్చి చేసుకుంటే ఈ జిమ్మకు రుచి తెలుస్తుంది కదా, ఆ రుచి కన్నా ఈ రుచి డిఫరెన్స్ అని అలా చేసుకుంటే సరిపోతుంది. పనసపొట్టు చుట్టే ముచ్చట వచ్చేస్తుందా? మరి చేతిలోకి వస్తుందండి చిన్న కొబ్బరికాయ అంతా. ఇలాగా బరువుగా ఉంటే ఎక్కువ తొనలు ఉంటాయి. ఏంటంటేనండి ఇది, ఇలాంటి చిన్నకాయ కోసినప్పుడు చిన్న తొన తిని అలా పడేస్తే ఇలా వచ్చిన మొక్క, అలా వచ్చిన మొక్కకి ఇలా కాసిన కాయలు, ఇంతేనండి. ఏదైనా తెలుసుకుంటే తెలగపిండి, తెలగకపోతే గోనగ పిండినని ఇంతేనండి. చూసారా, కాయ చుట్ట అలా ఉన్నాయి కదా, తొనలు చుట్టే చాలా తియ్యగా బాగుంటాయండి. కోసిగా తనలు కూడా చూపిస్తానులేండి మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన విషయం చెప్పాలన్నదే నా అభిలాష అండి. మీరు ఏమనుకున్నా సరే కానీ లైక్ చేయటం లేదు, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా. మరి మీరు పదే పదే మరి అందరికీ చెప్పారనుకోండి, నేను ఎదరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, ఆశ అనేది చచ్చిపోతుందండి, నిరాశపడుతున్నాను. మరి మీరు అందరూ ఉన్నారని ఒక్కొక్కసారి ధైర్యం తెచ్చుకుంటున్నాను. మరి ఇలా పెట్టాలంటే మీరు ఏం చేయాలో అలా చేయాలి కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.